మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దళితులకు తీవ్ర అన్యాయం చేసినట్లు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆమె ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం సందర్శించి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తులసీదేవి, దళిత సంఘాల నాయకులు ఘనస్వాగతం పొందారు. మంత్రి సమావేశంలో ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దళితులకు అండగా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈసబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి దళితులకు తీవ్ర అన్యాయం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులకు చెందిన అన్ని పథకాలను అమలు చేస్తున్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని దళితులు అన్ని విధాలా అభివృద్ధి చెందాలి. వైఎస్ఆర్సీపీ హయాంలో దళితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం దారుణమని పేర్కొన్నారు. ఏంటి 20 లక్షల ఉద్యోగాలు నేను ఇందాకే చెప్పాను, అమరావతి డెవలప్ అయితే వచ్చాయని. మరి డెవలప్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఏదైనా కానీ 20 లక్షల ఉద్యోగాలు మాదిరిగా ఈరోజు 15 నెలల్లోనే మనకి ఆల్మోస్ట్ 10.5 లక్షలు భర్తీ చేస్తున్నాం. అంతేకాకుండా మెగా డిఎస్సి ద్వారా 16,342 జాబ్స్ కూడా అంతే మాదిరిగా యుద్ధ పేపర్స్ పెట్టుకోవచ్చా లేకపోతే గత ప్రభుత్వం ఏం చేసింది, తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఏం చేసింది, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఒకసారి మనం గమనిద్దాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి నవరత్నాలంటూ నవమోసాలు చేసి ఇక్కడ దళితుల్ని ఆర్థికంగా అణగదొక్కి దళితుల్ని ఏ విధంగా వంచాలనే పద్ధతిలోనే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు 7.5 లక్షల కోట్లు మరి బడ్జెట్ పెట్టి అందులో 40,000 కోట్లు ఎస్సీల కొరకు సప్లాన్ నిధులు 40,000 కోట్లు ఇచ్చి మరి ఎస్సీ కాలనీలో రోడ్స్ అయితేనేంటి, టాయిలెట్స్ అయితేనేంటి, ఎస్సీలకి కావాల్సిన ఇన్నోవా కార్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, అంతేకాకుండా అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన అని పలు పథకాలు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 2014 నుంచి 2019 వరకు దేదీప్యంగా అమలు జరిగినాయి. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. సప్లాన్ నిధులు 9.5 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ పెట్టి అందులో ఆల్మోస్ట్ 40,000 కోట్లు మాత్రమే మరి సప్లాన్ నిధులకి కేటాయించి మరి ఆ డబ్బులు ఎక్కడున్నాయా అని చూస్తే అవి కాస్త డైవర్షన్. సో వాళ్ళ ఆర్థిక అభివృద్ధికే వాళ్ళు పాల్గొన్నారు తప్పితే వాళ్ళు దళితులకి చేసింది ఏమీ లేదు. 12,000 ఎకరాలు ఎసైన్ ల్యాండ్స్ని తీసుకొని మరి ఆ ఎకరాల్లో వాళ్ళు చేసింది ఏంటి, గ్రావెల్ మట్టి తోలుకోవటం తప్పితే వాళ్ళు చేసింది ఏం లేదు. ఆ దళితులు ఎవరైతే ఉన్నారో ఆ ఎకరాల్లో సాగు చేసుకున్న వాళ్ళందరూ కూడా రోడ్డును పడ్డారు. మరి ఉచిత కరెంటు 150 యూనిట్స్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తే 200 యూనిట్స్ ఇస్తాను నాకు గవర్నమెంట్ వస్తాయని చెప్పి 200 యూనిట్స్ కాదు కదా వాళ్ళ యొక్క సర్వే చేసి సగానికి సగం కోసేసి తర్వాత మీరు దళిత కాలనీలో ఉంటేనే మీకు ఈ యొక్క 200 యూనిట్స్ వస్తాయని చెప్పిన గనుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మీరు గమనిస్తే 3 రాజధానులు ఉసురు తగిలి వాళ్ళకి 14 సీట్లు కాదు కదా 11 సీట్లకు పడిపోయి ఈరోజు కనీసం ప్రత్యక్ష హోదా కూడా అట్లా రాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రత్యక్ష హోదా ఇస్తేనే నేను వెళ్తానని చెప్పడం అనేది చాలా ఆశ్చర్యకరం. అంతేకాకుండా ఇక్కడ సభ్య సమాజం నవ్వుపాలవుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రత్యక్ష హోదా అనేది ఎవరు ఇవ్వాలి, ప్రజలు ఇవ్వాలి. కనుక ఆయన ఏ విధంగా దళితుల్ని మోసం చేశాడో ఆ ఉసురు తగిలి ఈరోజు 11 సీట్లకు పడిపోయారు. ఈరోజు వాళ్ళు చేసిన పాలన ఎంత దుర్మార్గంగా ఉందో దళితుల్ని కనుక మోసం చేసిన వాడు ఎవరు కూడా ప్రతికి బట్ట కట్టలేడు అనేది ఈరోజు ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ నిధులు తీసుకొని డైవర్ట్ చేసినందుకు ఆ ఉసురు జగన్మోహన్ రెడ్డికి బాగా తగిలిందని కూడా ఈరోజు నేను గట్టిగా చెప్తున్నా. సో దళితులకి రక్షణ ఉందంటే దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన దాఖలు గత ప్రభుత్వంలో ఉన్నాయి. ఈరోజు కనుక మీరు 1989 ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కనుక మనకు ఉన్నట్లయితే 0 FIR బుక్ అయ్యి చాలామంది మహిళలు బాలికలు కూడా ఎంతో రక్షణ కలిగించారు వాళ్ళు. ఎందుకంటే 0 FIR ఎక్కడైనా తీసుకోవచ్చు. ఎక్కడైనా ఒక రేప్ జరిగిందంటే అదే స్టేషన్లో వేరే ఊరు వాళ్ళు వచ్చి అంటే మీ ఊరు వెళ్ళండి అంటే అప్పుడు కల్లా చాలా టైం పడుతుంది. అలా కాకుండా 0 FIR అనేది ఏ పోలీస్ స్టేషన్లో నుంచి తీసుకోవచ్చు. కానీ అలాంటి వెసులుబాటు లేకుండా
అత్యాచారాలు ఘోరాలు మానభంగాలు జరిగిన ప్రభుత్వం గత ప్రభుత్వం.